శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథునంలోకి కుజుడి యొక్క ప్రభావం ఆరంభమైంది. చతుర్థంలో కేతువు కనబడుతున్నాడు. అష్టంలో రవి ప్లస్ బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. శనీశ్వరుడు భాగ్యస్థానంలో కనబడుతున్నాడు. కానీ రాజ్యంలో మాత్రం శుక్రుడు ఉచ్చస్థానంలో కనబడుతూ రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి మ్యాజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. అలాగే గురుడు కూడా బృహస్పతి 12వ ఇంట్లో కనిపిస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు మిథున రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చిన ఎలాగ ఉంటే ఉద్యోగం ఎలా ఉన్నా సైడ్ ఇన్కమ్ మాత్రం డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, అనుకోకుండా మీకు సైడ్ ఇన్కమ్ రావచ్చు. లేకపోతే తెలియకుండా ఏదో చిన్న సలహా ఇస్తారో సలహాల్లో మీకు డబ్బు ఫలితం రావచ్చు. ఏదో ఒక మీడియేషన్ చేయడం ప్రయత్నం చేస్తారో అందులో మీకు ధనం రావచ్చు. అని మనకు తెలిసిన విషయాన్ని మీకు అవతల చెప్పినందుకు మీకు సలహా ఇచ్చినందుకు ఇదవుతుంది. అంటే ఏదో రకంగా ఈ 15 రోజుల్లో కొంత ధనం మీకు మ్యాజికల్ మనీ అంటారు అని, అంటే మనం ఊహించిన ధనం రావడం అన్నమాట. అటువంటి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రాజ్యంలో ఉన్న శుక్రుడు మీకు కొంత యోగాన్ని ఇస్తాడు. ధనపరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఒక ధనాన్ని ఇచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఏమైనా అవకాశం ఉన్నాయో అనే విషయాన్ని కోణంలో మీరు చూసుకోవడం ప్రయత్నం చేయండి. అది డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా వ్యాపార స్థలంలో ఒక హైప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకే వ్యాపారం మీరు చేస్తుంటారు, కానీ ఈ 15 రోజుల్లో ఆ వ్యాపారంలోనే ఒక 4 టైమ్స్ హైప్స్లో మీకు ఫలితం వచ్చి ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఆర్థికంగా ఒక పుష్కలంగా బాగుంటుంది ఈ 15 రోజులు చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం యాజ్ యూజువల్ చేసుకోండి, ప్రాఫిట్లోనే వెళ్తుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా లక్కీ నెంబర్ 5 మీకు బాగా పనిచేస్తుంది. అలా హోటల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసి ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మంచి అనుకూలమైన వాతావరణము. అలాగే విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చాలా బాగుంటాయి. ఏదైనా ఆర్థికంగా ఈ 15 రోజులు మాత్రం మిథున రాశి వారికి ఖచ్చితమైన ఫలితం ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది. శుభవార్తలు ఉంటారు, శుభకార్యాలకు పాల్గొంటారు, మధ్యవర్తిత్వం వహిస్తారు. అందులో మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. మంచి గౌరవాన్ని కూడా నింపుకునే అవకాశం బాగా కనబడుతుంది. ఇదిలా ఉంటుంటే మనకు మళ్ళీ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే లక్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాడు ఫిలిం ఇండస్ట్రీ వాడు. వాళ్ళకి రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రుడు అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్లానెటే. అంచేత ఈ సమయంలో వాళ్ళు ఏదైనా వ్యవహారికంగా ఒక కొత్త అగ్రిమెంట్స్ కానీ, కొత్త మూవీస్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, కొత్త ముహూర్తం పెట్టి కొత్త బ్రాండ్ కానీ, కొత్త కంపెనీస్ కానీ ఓపెన్ చేయడం ప్రయత్నం చేస్తే మాత్రం అది లైఫ్ లాంగ్ మంచి అచీవ్మెంట్స్తో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం బాగానే కనబడుతుంది, చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు అష్టంలో రవి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత దిగువ భాగంలో కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పుడు ఏమంటే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు, మంత్రమే శరణ్యం కాబట్టి మంత్రం విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చండీ మంత్రాన్ని కానీ, నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని కానీ చదవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.